అయితే నేను ఒక 3 ముద్దుల గురించి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆడపిల్లకి తండ్రి నుదుటి మీద ముద్దు పెడతాయి. ఒక ఆడపిల్లకి తల్లి బొగ్గ మీద ముద్దు పెడుతుంది. ఒక ఆడపిల్లకి భర్త పెదవుల మీద ముద్దు పెడతాడు. ఇది పాపము కాదు, పుణ్యమే. హల్లెలూయా. తండ్రి నుదుటి మీద ఎందుకు ముద్దు పెడతాడంటే, ఆ నుదుటి మీద ముద్దు పెట్టే ముద్దుకు అర్థం ఏమిటాయి అంటే, మీ అత్తగారింటికి నేను ఎప్పుడు వచ్చినా నేను తలెత్తుకొని తిరిగి వెళుదును గాక. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నీ అత్త గాని నీ భర్త గాని నీ భర్త తరపున ఉన్న వాళ్ళందరూ కూడా, ఏం పెంచావండి నీ కుమార్తెను, బా సూపర్ అండి అని చెప్పాలి. నిన్ను పెంచిన పెంపకంలో నాకు మచ్చ రాకుండా అలాంటి మచ్చలేని కాపురం నువ్వు ఇక్కడ చేయదువుగాక. నువ్వు చేసే ఆ కాపురాన్ని బట్టి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నా తల పైకెత్తబడును గాకని తండ్రి తల మీద ముద్దు పెట్టుకుంటాడట. తల్లి చెంప మీద అనగా బొక్క మీద ముద్దు పెడుతుంది. ఈ ముద్దు పేరు ఏంటంటే సంతోషం అనే ముద్దు. అమ్మా, నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నీ నోట నిండా నవ్వుండును గాక. ఏముండాలి? అమ్మాయి, మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో ఇక్కడ కూడా పిల్ల పాపలతో భార్య భర్తలుగా మీరు కలకాలం సంతోషంగా ఉందరుగాక. నీ కళ్ళల్లో నాకు నీళ్ళే కనపడకూడదమ్మా అని బొగ్గ మీద ముద్దు పెడతంట. ఆ ముద్దు పేరు ఓదార్పు ముద్దు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త మాత్రం పెదవుల మీద ముద్దు పెడతారు. దాని అర్థం ఏమిటంటే అది పాపము కాదది. భర్త పెదవుల మీద ముద్దు పెట్టేది ఎందుకంటే, మా అమ్మ నిన్ను బాగా చూసుకోకపోయినా, నీ ఆడబిడ్డలు అనబడిన నా చెల్లెలు నిన్ను బాగా చూసుకోకపోయినా, నా అన్నదమ్ములు నిన్ను బాగా పలకరించకపోయినా, నా ఆయన పోయిన వాళ్ళు నా రక్త సంబంధాలు నిన్ను హింసపెట్టి ఏదన్నా అవమానపరిచినా, పొరపాటుని ఈ నోటి నుండి నా గురించి కానీ నా వంశము గురించి కానీ ఎక్కడ నువ్వు బయట పొక్కకూడదమ్మా. నువ్వెక్కడ కూడా నువ్వు పొరపాటున అవమానకరంగా నా గురించి నా కుటుంబం గురించి చెప్పకూడదు. నీ పెదవులను నా పెదవులతో నేను లాక్ చేసేస్తున్నాను. ఈ పెదవులలో నుండి మాట బయటకు రాకూడదు అని చెప్తాడట. దాని అర్థమవుతుందా? అందుకే ఓ దైవజనుడు చెప్తా ఉంటే నేను విన్నాను. ఒక మాట ఉంది లోకంలో, ఏమని తెలుసా? చేను కంట గట్టు ఉండాలట, సంసారానికి గుట్టు ఉండాలట. అంతే కదా. అందుకే